మీ పిల్లలు మీ మనసులో అర్థం చేసుకోకపోతే మీకు ఎలా ఉంటుంది? ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ప్రభువు మనస్సు ఎరిగినవాడు అంటే అర్థం ఏంటంటే, నా మనస్సు మీరు ఏం చేయట్లేదు అంటున్నాడు, అర్థం చేసుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లోనండి అర్థం చేసుకోకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదు కాదు కదా. కొన్ని సందర్భాల్లో జరుగుతున్నవి, ఎవరిని నేను అలా అనలేదండి, నన్ను అపార్థం చేసుకున్నారండి, నేను అలాంటి వాడిని కాదండి అని బాధపడిపోతూ ఉంటారు. అంటే మనసు అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనిషి చాలా బాధపడతాడు. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ దేవుడు మనస్సు అర్థం చేసుకుంటున్నారా అంటే మనస్సు అర్థం చేసుకోవట్లేదండి. దేవుడిని అసలు ఏమి అర్థం చేసుకోకుండా, దేవుడి గురించి ఏమి తెలుసుకోకుండా అందరూ కూడా దేవుడి మీద నిందలేసేవాళ్ళు, లేదా దేవుడి నుండి ఏదో ఒకటి మేము పొందుకుందాం, ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి ఆశిద్దాం, ఏదో ఒకటి ఆయన నుంచి మనం లాభపడదాం అని ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారండి. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? జీవితం ఇచ్చిందండి. జీవితకాలం అంతా ఈ భూమి మీద బ్రతుకుతున్నంత కాలం అంతా నా కోరికలు తీర్చు అని దేవుడు మనం ప్రార్థిస్తామని కాదండి. జీవితం ఎందుకు కదండి ఇచ్చింది. తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నట. ఎవరిని పవిత్రపరుచుకున్నాడట? సత్క్రియల యందు ఆసక్తి. మీరు దేవుడు పని చేస్తారని మిమ్మల్ని దేవుడిలోకి నడిపించుకున్నాడట. మీరు మీటింగ్లు పెడతారని, మీరు సభలు పెడతారని, మీరు సువార్త ప్రకటిస్తారు అని మిమ్మల్ని అందరినీ పవిత్రపరుచుకున్నాడట. అందుకే ప్రభులోనికి నడిపించుకున్నాడట.